ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అసంతృప్తికి లోనయ్యారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఉదాసీనంగా ఉంటున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇంతకీ పవన్ ఎందుకు కామెంట్ చేశారు? లెట్స్ వాచ్. మంత్రులు, సెక్రటరీల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనంగా ఉంది, ఫలితాలు కనిపించడం లేదన్నారు. పథకాలు అమలు చేయడంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు. అద్భుతంగా చేశామంటున్నా కొన్ని చోట్ల గ్యాప్ ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పారదర్శకంగా చేపట్టాలని, ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో కనిపించాలని సూచించారు పవన్. సీఎం ఇచ్చిన టార్గెట్లు రీచ్ కావాలంటే చాలా వరకు ఎక్స్క్యూజెస్ కనిపిస్తున్నాయన్నారు డిప్యూటీ సీఎం. At all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఈ మీటింగ్లో తన శాఖ గురించే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు పవన్. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు ఉదాసీనంగా ఉండొద్దని సూచించారు. పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. గతంలోనూ ఇతర శాఖల విషయంలో పవన్ కాస్త సీరియస్ అయ్యారు. అవసరమైతే హోంశాఖను తీసుకుంటారని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, అధికారుల మధ్య సమన్వయం సరిగా లేకపోవడం లాంటి అంశాలపై పవన్ రెస్పాండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.